హాయ్ నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నిడుమోలు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ నిడుమోలు గ్రామం రావడానికి ప్రత్యేక కారణం ఏంటయ్యా అంటే ఒల్లూరుపల్లి కేశవరావు నవరత్నం ఫౌండేషన్ వారి, అంటే మన అందరికి తెలుసు విజయవాడకు వస్తే వరుణ్ మోటార్స్ అనేది ఎంత ప్రఖ్యాతిగాంచిందో, ఆ వరుణ్ మోటార్స్ ఎవరిదో కాదండి, ఒల్లూరుపల్లి కేశవరావు గారు అనమాట. ఈ ఒల్లూరుపల్లి కేశవరావు గారు నవరత్నం గారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారి పేరున ఈ ఫౌండేషన్ ని వరుణ్ మోటార్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. అండ్ వరుణ్ గ్రూప్ అనమాట. అండ్ ఈ వరుణ్ గ్రూప్ వాళ్ళదే ఈ యొక్క వరుణ్ హెల్త్ సెంటర్ ఈ యొక్క నిడుమోలు గ్రామంలో దీన్ని పెట్టారు. ఇక్కడ పేద ప్రజల్ని విఐపీ లాగా చూస్తారండి. ఎందుకంటే పేద ప్రజలు గ్రామాల్లో ఉండే రైతులకి వాళ్ళకి సృష్టి చేస్తే ఎవరన్నా దాన్ని బాగు చేయాలంటే వాళ్ళు ఒక పట్టణం దాకా కానీ ఏదైనా ఒక నగరానికి పోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం లేకుండా ఈ యొక్క కేశవరావు ఫౌండేషన్ వాళ్ళు ఈ గ్రామంలో ఈ హాస్పిటల్ ని నిర్వహించడం వల్ల కేవలం 30 రూపాయలకే, కేవలం 30 రూపాయలు ఓపీ విభాగానికి తీసుకుంటారు. అలాగే ఏ టెస్ట్ అయినా 80 రూపాయలు తీసుకుంటారని చెప్తున్నారు. అసలు ఆ విశేషాలు ఏంటో, అసలు ఈ హెల్త్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు, ఈ విశేషాలన్నీ ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం మేనేజర్ గారిని. ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి.
నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వల్లూరుపల్లి వెంకటేశ్వరం అండి. వల్లూరుపల్లి వెంకటేశ్వరం గారు. అవునండి. చెప్పండి మేడం, ఈ యొక్క హాస్పిటల్ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ప్రత్యేకించి నిడుమోలు గ్రామంలోనే ఎందుకు స్థాపించి ఇక్కడ నడిపిస్తున్నారు? నేను ఇక్కడ చూస్తున్నాను, కొన్ని ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. అవునండి. అయితే మొదలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ యొక్క హాస్పిటల్ ఈ యొక్క వరుణ్ గ్రూప్ వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పి తెలిసింది. అసలు దేనిలో భాగంగా ఇదంతా నడిపిస్తున్నారు? ఇది వరుణ్ ఆధ్వర్యంలో, వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వల్లూరుపల్లి కేశవరావు నవరత్నం ఫౌండేషన్ కింద వల్లూరుపల్లి ప్రభుకిషోర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ నిడుమోలు గ్రామంలో ఈ హాస్పిటల్ పెట్టడం జరిగిందండి. ఇది జనవరి 2014 జనవరి 24న 2014లో ఇది ఓపెన్ అయిందండి. ఇది ఓపీ విభాగం, ల్యాబ్, ఫార్మసీ ఈ 3 పెట్టారండి. అప్పటి నుంచి ప్రజలు ఇక్కడ ఈ చుట్టుపక్కల అనేక మంది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి మేము బయటికి వెళ్ళడానికి ఇక్కడ కొంచెం మాకు బందర్గానికి దూర ప్రాంతం వెళ్ళాలి. ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టడం వలన ఈ ఇక్కడ చాలా మంది అనేక లోపల చాలా ఊళ్ళు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, లబ్ధి పొందటం జరిగిందండి. చెప్పండి, ఎటువంటి వైద్యం అనేది ఈ యొక్క హాస్పిటల్ అందిస్తున్నారు? ఇక్కడ మార్నింగ్ జనరల్ ఉంటారండి, ఈవినింగ్ జనరల్ ఉంటారండి. అయితే స్పెషలైజేషన్ గా షుగర్ ఉంటుందండి, డయాబెటీస్, అలాగే ఆర్థో అండి, ఆర్థోపెడిక్ కూడా ఉన్నారండి. స్పెషలైజేషన్ వారానికి ట్వైస్ వస్తారండి. దీని వలన బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు దగ్గరగా ఉండటం వలన అనేక మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సేవల్ని వినియోగించుకుంటున్నారండి. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే, ఎందుకంటే మేము వాళ్ళతో రిలేషన్ అండ్ ఈ సంబంధాలని రోగులతో ఎంత బాగా మెయింటైన్ చేస్తే సొంతగా వచ్చిన వాళ్ళు వెళ్ళేదాకా కూడా వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మేము వాళ్ళని ఏ విభాగమైనా సరే, ఓపీఏ వాళ్ళు, వాళ్ళ ఇది ల్యాబ్, వీళ్ళందరూ కూడా చక్కగా ఇచ్చేసి ఆనందంగా వెళ్ళేటట్టు, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో నొప్పులు తగ్గినాయి, ఈ బాధ తగ్గింది అని చెప్పి అనేటట్టు మేము సొంత మనుషుల్లాగా, వాళ్ళు మాకు సొంతంగా, మేము వాళ్ళకి సొంతంగా ఉండేటట్టు. ఎందుకంటే ఇప్పుడు వైద్యం అందించేటప్పటికన్నా మన యొక్క మాటతో, మన యొక్క మధురమైన మాటతో, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడే ఒక్క మాట రోగులకి సగం రోగాన్ని నిరోధిస్తుందండి. అండ్ తర్వాత మిగతాది నిరోధిస్తుంది. దానికి మేడం చెప్పినట్లే నిజంగానే అలాగే ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా. చాలా ఇదిగా మధురమైన మాట్లాడుతూ ఏంటి రోగం అని చెప్పి మేడం అసలు రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రిసీవ్ చేసుకుంటానే ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. అండ్ చెప్పండి మేడం, అసలు ఈ యొక్క హాస్పిటల్ అనేది ప్రభుకిషోర్ గారికి ఎందుకు ఇక్కడ పెట్టాలనిపించింది? ఆయన ఈ దగ్గరలోనే ఆయన ఏదో విలేజ్ అని చెప్తున్నారు అసలు. అవును సార్, ఇది మా చైర్మన్ గారిది కొరిమెర్ల. అవునండి, దగ్గరలో కదా, 2.5 కిలోమీటర్. అవునండి, పూర్వీకులు ఇక్కడే వాళ్ళు, అందుకని ఇది కూడా వాళ్ళదేను. అందుకని వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు. ఆయనకి తల్లిదండ్రుల పేరున పెట్టాలని వచ్చినప్పుడు ఇక్కడ కూడా వీళ్ళందరినీ కాబట్టి బాగా చూడాలని అనిపించింది. ఇది కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ లో భాగంగా నిడుమోలు గ్రామంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల అనేక మండలాల నుంచి కూడా వస్తారు. పొద్దున్నే షుగర్ డయాబెటిక్ వచ్చినప్పుడు లంచ్ అండ్ భోజనం, టిఫిన్ కూడా తెచ్చుకుంటారు. అక్కడే ఉండిపోతారు సాయంకాలం డాక్టర్ గారికి చూపించుకునేదాకా. వాళ్ళు ఉండడానికి కూడా మేము ఫెసిలిటీ కల్పించి, మళ్ళీ వాళ్ళు వెళ్లేదాకా కూడా మా ఆత్మీయత పంచి, వాళ్ళు కూడా మాకు ఆత్మీయతగా ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటారు. మా డాక్టర్స్ కూడా అదే అంతే చక్కగా చూస్తారు. ఎందుకంటే చక్కగా చూడటం వల్లనే వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. మేము కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటాము. అలాగే ఈ సేవలను ఎంతో మంది ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా అనేక మంది రావాలని మా హాస్పిటల్ కి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని మా చైర్మన్ గారు ఆకాంక్షించిన దీన్ని పెట్టిన దానికి ఇంకా ఎక్కువ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రావాలని కోరుకుంటున్నాను. ఈ సేవల్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.
అండ్ ఇక్కడ జీవన్ధర ఫార్మసీ అని చెప్పి పెట్టారు. ఇక్కడ అవి ఎలా ఉంటాయండి? టాబ్లెట్ మెడిసిన్స్ రేట్లు ఎలా ఉంటాయండి? అవి చాలా బయట చూసుకుంటే చాలా అతి తక్కువలో ఉంటుంది. జనరిక్ అండి లేకపోతే జనరిక్ అండి? జనరిక్ జనరిక్ ప్రతి అందరూ చక్కగా తీసుకుంటారండి. ఓకే. దానికి మళ్ళీ మందుల షాప్ కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ డబ్బులు కొన్ని బయట అయితే ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర అతి తక్కువ ధరలకే జనరిక్ మందులు అందజేస్తామండి. ఓకే మేడం. అండ్ చాలా థ్యాంక్ యూ మేడం. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు యొక్క వరుణ్ హెల్త్ సెంటర్ కి గురించి తెలియజేసినందుకు. అండ్ ఇక్కడ కొంచెం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఏంటి హాస్పిటల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో? ఇవి అన్ని హాస్పిటల్లో రన్ అవుతున్నాయండి. ఓకే. ఇక్కడ రెడ్ ఒకటి ఉంది, ఇది ఒకటే గ్రీన్ ఉంది. చోడవరం కూడా ఇప్పుడు మొదలైపోయిందండి. ఇప్పుడు అది కూడా హాస్పిటల్ ఏందండి? నర్సీపట్నం కూడా అయిపోయిందండి. ఓకే. విజయనగరం, శ్రీకాకుళం, భీమిలి, వైజాగ్ సిటీ, గాజువాక, చోడవరం, నర్సీపట్నం, నిడుమోలు, విజయవాడ. యాక్చువల్ గా ఇక్కడ ఈ 2 ప్రాంతాల నుంచి మొదలైందండి. మొదట విజయవాడ, అది ఇక్కడ మొదలైందండి. ఇక్కడ మొదలైందండి నిడుమోలు అండి. మొదట నిడుమోలులో మొదలైందండి ఈ యొక్క వరుణ్ హెల్త్ సెంటర్ ప్రస్థానం అనేది. ఆ తర్వాత విజయవాడకు వచ్చారు. విజయవాడ నుంచి నెమ్మదిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మన చోడవరం వచ్చేసరికి ఇది కదండి, ఇది అటు సైడ్ అండి, వైజాగ్ సైడ్. చోడవరం వైజాగ్ సైడ్ అండి, వైజాగ్ సైడ్. ఇప్పుడు ఈ యొక్క నిడుమోలు వైజాగ్ సైడ్ వాళ్ళు బాగా చూసుకోండి. వైజాగ్ సైడ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. నర్సీపట్నం, చోడవరం, గాజువాక, వైజాగ్ సిటీ, భీమిలి అండ్ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వరుణ్ హెల్త్ సెంటర్ అనేది ప్రారంభించారండి. అండ్ అతి తక్కువ ధరకే కేవలం 30 రూపాయలకే ఇక్కడ ఓపీ టికెట్ అనేది రాసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ల్యాబ్ టెస్ట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ జీవన్ధర ఫార్మసీ ఒకటి ఉంది, అది కూడా ఒకసారి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడదాం. అండ్ మాకు మా ప్రేక్షకులకి మీరు ఎన్నో వివరాలు అందించారండి మీ వల్లూరుపల్లి వెంకటేశ్వరమ్మ గారు. చాలా ధన్యవాదాలు మేడం. మీలాంటి వాళ్ళు మరింత మందికి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీలాంటి వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో మధురంగా మాట్లాడుతూ రోగుల్ని ఆకట్టుకుంటూ రోగుల ఈతి బాధలను గమనించి మరిన్ని సేవలు అందించాలని మేము కోరుకున్నాం మేడం. నమస్తే మేడం. ధన్యవాదాలు. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు శేఖర్ సార్. శేఖర్ గారు చెప్పండి, అసలు ఈ హాస్పిటల్కి వస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు ఈ హాస్పిటల్ అనేది ఒక హెల్త్ సెంటర్ అంటే నన్ను నమ్మబుద్ధి కావట్లేదు. ఇక్కడ ఎన్నో రకాల టెస్టులు ఉన్నాయి. అసలు అంత కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక ల్యాబ్ అనేది చాలా ఎక్విప్మెంట్ అంతా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. చెప్పండి, అసలు ఈ ల్యాబ్ అనేది ఈ హాస్పిటల్ అనేది మొత్తం ఒకేసారి కట్టారా లేకపోతే విడివిడిగా కట్టారా? అసలు దీని ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? ఇది ఒకసారి కట్టారు సార్. ఇది ఓకే సార్. 2014 జనవరి 24 స్టార్ట్ చేశారు సార్. జనవరి 24 స్టార్ట్ చేశారు. ఓకే. మా దగ్గర అయితే ఓపీ, డిజిటల్ ఎక్స్రే, జీవన్ధర, జనరిక్ ఫార్మసీ, ల్యాబ్ అయితే బాగా టెస్టులు కాస్ట్ తక్కువ బాగా. అవును, చాలా మంది చెప్తున్నారు. మా ఊర్లో ఇట్లా ఏంటంటే మా ఊర్లో కొంతమంది ఇక్కడ నిడుమల్లో ఏంటంటే కొంతమంది గ్రామస్తులు నాకు డోగిపురి టెంపుల్కి వెళ్ళేటప్పుడు పరిచయం అండి. ఏమంటే ఈ యొక్క మా గ్రామంలో ఈ యొక్క హెల్త్ సెంటర్ చాలా ఫేమస్, చాలా తక్కువ ఇక్కడ చేస్తారని చెప్పండి. ఎంత ప్రైస్ లో చాలా తక్కువ అంటున్నారు, అసలు ఎంత తక్కువ ప్రైస్ తో పేద ప్రజలకి ఈ యొక్క ల్యాబ్ టెస్టులకి ఇస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు? అంటే సపోజ్ చెప్పాలంటే సిబిపి ఉంది సార్. బయట ల్యాబ్స్, బయట హాస్పిటల్లో చూసుకుంటే 300-350 చేస్తారు. మేము 80 రూపాయలకి చేస్తాం సార్. 80 రూపాయలకి చాలా వేరియేషన్. 80 రూపాయలకి. అలాగే థైరాయిడ్ టెస్ట్ బయట 500 తీసుకుంటారు. 500-600 మేము 200 తీసుకుంటాం. 200 లిపిడ్ ప్రొఫైల్ ఉంది 350-400 తీసుకుంటారు బయట. కానీ మేము 120కి చేస్తాం. 120 లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది అనమాట. అవును, అదేం బయట కూడా 400-500 తీసుకుంటారు. మేము 150 రూపీస్ తీసుకుంటాం. 150 రూపీస్. అలాగే ఇంకొన్ని చాలా టెస్ట్లు ఉన్నాయి, హార్మోన్ టెస్ట్లు అని. అన్ని తక్కువ చేస్తాం, బాగా చాలా తక్కువ చేస్తాం అనమాట. ఈసీజీ కూడా ఉంది మా దగ్గర. ఈసీజీ బయట 200, 300, 400, 500 కూడా ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఒక కాస్ట్ ఉంటుంది, కానీ మేము 80 రూపాయలకి చేస్తాం. 80 రూపాయలకి చేస్తారు. డిజిటల్ ఎక్స్రే ఉంది బయట 500, మా దగ్గర 100 రూపీస్. 100 రూపీస్. ఓపీ కూడా బయట తెలిసిందే కదా మీకు, హాస్పిటల్ అనేప్పటికీ ఒక డాక్టర్ 500, 200, 30 రూపీస్. మా దగ్గర 30 రూపీస్ తీసుకుంటాం. చూసారా, 500 ఎక్కడ 30 రూపాయలు ఎక్కడ, ఎంత తక్కువకి హెల్త్ సెంటర్ లో నడుపుతున్నారంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ మాటల్లో వింటేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పండి సార్. సార్, ఈ టెస్ట్లు అనేవి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఫారెన్ నుంచి తెప్పించారు లేకపోతే ఎటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టారు ఇక్కడ?
అంటే ఎక్విప్మెంట్స్ అంటే బయోకెమిస్ట్రీ ఉంటుంది సార్. బయోకెమిస్ట్రీ ఉంటుంది. బయోకెమిస్ట్రీ. ఓకే. దాంట్లో ఏంటంటే షుగర్ చూడటం, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అవన్నీ చేస్తాం అన్నమాట. సెల్ కౌంటర్ అనే వాటికి WBC కౌంట్, RBC కౌంట్, ప్లేట్లెట్స్, పర్సెంటేజ్ ఎంత ఉన్నది అంటే అనేది దీంట్లో వస్తుంది అనమాట. సెల్ కౌంటర్ లో ఓకే. మైక్రోస్కోప్ సార్, ఇది మైక్రోస్కోప్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ చూడటానికి మేము. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. మాకు ఎన్నో విషయాలు ఈ మీ యొక్క ల్యాబ్ గురించి చెప్పినందుకు మా ప్రేక్షకులకి సార్ థ్యాంక్ యూ సార్. అస్సలాము అలైకుం జీ, మీ పేరేంటండి? ఆబిదున్నీసా. ఎన్నాళ్ళుగా వస్తున్నారు ఈ హాస్పిటల్ కి? ఛానల్ బట్టి వస్తున్నారు. చెప్పండి, అసలు ఈ యొక్క హాస్పిటల్ గురించి మీకు ఎవరు చెప్పారు? ఎటువంటి ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ మీరు తీసుకుంటారు? మేము బాగా పిల్లలకు బాగోకపోతే ఇక్కడ హాస్పిటల్లో తక్కువ బాగా వైద్యం ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. చెప్తే మేము ఛానల్ బట్టి ఇక్కడ కొట్టిన కొత్తలో నుంచి బాగానే వస్తుంది. మందులు ఇక్కడ బాగానే చేస్తున్నారు, బాగానే వైద్యం అవుతుంది. బాగా వైద్యం అవుతుంది. ల్యాబ్ టెస్ట్లు కూడా చాలా తక్కువ అని చెప్పారు. అన్ని తక్కువగానే. సీజీలు కూడా బయట 500, 400, ఇట్లా ఇది ఎక్స్రే 400 అయితే ఇక్కడ ఏమో తక్కువగానే తీసుకుంటున్నారు. ఈసీజీకి ఎక్స్రేకేమో 180 రూపాయలే తీసుకున్నారు. 180 రూపాయలు. మొన్న మా పెద్ద అబ్బాయికి కూడా పిలుచుకొచ్చా. సోమవారం. మీదే ఊరండి? మాది కోసూరు అండి. కోసూరు. ఎంత దూరం ఇక్కడ నుంచి? నిర్మల్ నుంచి రెడ్ రోడ్ వెళ్ళాలి. అడ్రోడ్ వెళ్ళాలి. ఇక్కడ లేదు, బందర్ అడ్రోడ్ రోడ్ నుంచి వచ్చారు. కోసూరు వెళ్ళాలి. అంటే 20-25-30 కిలోమీటర్లు ఉంటది. ఎక్కువే ఉంటుంది. ఓకే. కానీ మేము ఎప్పుడు అందరూ మా పిల్లలు కానీ ఆ విలేజ్ లో ఎటువంటి హాస్పిటల్ ఏం లేదు. హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉండే అంతే, మొబైల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఇన్ని టెస్ట్లు ఇన్ని ఉండవు కాబట్టి మీకు ఎవరు చెప్పారు ఈ హాస్పిటల్ గురించి? మేము వస్తా పోతా ఉన్నాంగా. ఇక్కడ ఏమో ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు. ఓకే. మా అక్క చెల్లెలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పళ్ళ డాక్టర్ మా చెల్లెలు వాళ్ళు, ఆయన మేనత్త కొడుకు. అయితే మేము వాళ్ళ ఇంటికి చేస్తా ఉంటే ఇక్కడ హాస్పిటల్ బాగా చూస్తున్నారు, తక్కువలో అవుతుంది అని చెప్పి మా అబ్బాయి అసలు సాగు బతుకుల నుంచి బయటకు వచ్చాడు. పెద్ద చిన్న అబ్బాయి అయితే చచ్చిపోతాడు అనుకున్నాము, అలాంటి అబ్బాయి కూడా ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమో గుండెలో బాగా బాధ. మా ఆయన కూడా ఇక్కడికే వస్తారండి. అందరు ఇక్కడికి వస్తారు. మీ ఫ్యామిలీ అంతా ఇది మీ ఫ్యామిలీ అందరికి ఫ్యామిలీ హాస్పిటల్ వరుణ్ హెల్త్ సెంటర్ అన్నమాట. ఛానల్ పెట్టి వస్తున్నాం, బాగా చూస్తారు. మురళి సార్ కూడా చక్కగా చూస్తారు. ఇదివరకు ఏమో ఇది భరత్ సార్ గారు కూడా బాగా చూస్తారు. బాగా చూస్తారు, అందరు బాగా చూస్తారు. ఏంటంటే ఏ వైద్యానికి ఆ వైద్యం, ఏ వైద్యానికి ఆ వైద్యం బాగానే చూస్తారు కాబట్టి అందుకనే మా పెద్ద అబ్బాయి కూడా బాగలేదమ్మా అని చెప్తేనేమో మళ్ళీ ఇక్కడ పిలుచుకొచ్చా. మొన్న 25వ తారీఖుకి పిలుచుకొచ్చా. అసలు గుండె డాక్టర్ గారు అన్నారు, ఇది విజయవాడ గానీ ఎక్కడ గానీ తీసుకెళ్ళండి, గుండె పోటు వచ్చేస్తుంది అబ్బాయికి అన్నారు. అయినా మేము 5 రోజులు ఇదే వాడితే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు కూడా 10 రోజులకి ఇచ్చారు మందు, బాగా ఇస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు సుకుమార్ అండి. సుకుమార్ గారు ఏ ఊరండి మీది? మాది మచిలీపట్నం వర్క్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ మందులు ఈ జీవన్ధార ఫార్మసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? జనవరి 24, 2014 స్టార్ట్ అయిందండి. ఓకే. అప్పటి నుంచి పూర్ పీపుల్స్ కి సర్వ్ చేస్తానే ఉంటున్నాము. ఓకే. బయట మందులతో పోలిస్తే ప్రైసింగ్ ఎలా ఉంటుందండి మీ జీవన్ధార ఫార్మసీలో? MRP మీద 50 to 70% వరకు డిస్కౌంట్ వస్తుందండి. ఓకే. బికాస్ ఎందుకంటే ఒక పూర్ పీపుల్స్ సర్వ్ చేయాలనేది ఎయిమ్ గా పెట్టుకున్నారు కాబట్టి అట్లా యావరేజ్ మీద బేస్ చేసుకుంటా ఒక్కొక్క ఐటమ్ మీద అలా యావరేజ్ మీద వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక సాలైన్ బాటిల్ ఇక్కడ ఎంత బయట మీద ఇక్కడ ఎలా పోలుస్తారు? MRP వచ్చి 100, 120 ఉంటే మనకు వచ్చేటప్పటికి 25, 33 అలా పడతాయి సార్. జస్ట్ 25-30 రూపీస్ లోనే సాలైన్ బాటిల్ వచ్చేస్తుంది. ఓకే. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ జనరిక్ మెడిసిన్ లో ఇక్కడ ఎటువంటి వ్యాధులకు సంబంధించిన మందు ఎక్కడ పడతారు? మినిమం 440 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మేము అవైలబుల్ చేస్తున్నాం సార్. లేదు ఇన్ కేసు ఏదైనా కావాలనిపిస్తే మాకు వాళ్ళ ఆర్డర్ ఇవి కావాలి అని చెప్తే మేము ఆర్డర్ మీద బేస్ చేసి వాళ్ళకి ఒక 5 to 10 days లో సర్వ్ అనేది చేయగలము సార్. ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అందరికి అన్ని వ్యాధులకి మేము ఇవ్వగలము మెడిసిన్స్ అనేది. మెయిన్ గా ఇక్కడ పెయిన్ కిల్లర్స్ అవన్నీ బాగా మూవ్ అవుతాయి సార్. లోకల్ పీపుల్స్ ఎలా అందరూ ఉన్నది పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ని మేము వాళ్ళకి ప్రొడ్యూస్ చేయగల క్యాపబిలిటీలో మేము ఉన్నాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ పేరండి? మహమ్మద్ నిసా గారు. ఏ ఊరినండి మీది? నిర్మల్. చెప్పండి, ఈ యొక్క హాస్పిటల్ మీరు ఏం చేస్తుంటారు? నేను రిసెప్షనిస్ట్ గా చేస్తాను. చేస్తున్నారు. చెప్పండి, హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి?
ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు ఏంటి? నేనైతే బిల్లింగ్ చేస్తాను సార్, రిపోర్ట్ చేస్తాను. ఓకే. బయట షుగర్ టెస్ట్లు అవి చూసుకుని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. షుగర్ కాస్ట్ ఏమో 20 రూపీస్, తినక ముందు 20 రూపాయలు, తిన్న తర్వాత కాస్ట్ 20 రూపాయలు. 3 నెలల నుంచి షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి HbA1c బయట కాస్ట్ ఏమో 400, 500, ఇక్కడైతే 200. వాళ్ళు ఈ బయట టెస్ట్లు ఇక్కడ చూసుకుని బాగుంటుంది, కరెక్ట్ గా ఉంటుంది ల్యాబ్ అంతా అని ఇక్కడే వచ్చి మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నారు ఇక్కడే చేయించుకోవడానికి. రిపీటెడ్ గా వస్తున్నారు. అది ఏదో ఒక ప్యాకేజ్ గురించి విన్నాను, 1550 రూపాయలు ప్యాకేజ్. ప్యాకేజెస్ గా మనకి HR వాళ్ళు పెట్టారండి, ఈ ఇయర్ పెట్టారు. మినీ ప్యాకేజ్ అంటే 500, దానిలో 10 టెస్ట్లు వస్తాయి. షుగర్ తినక ముందు, తిన్న తర్వాత, థైరాయిడ్, ఇప్పుడు కిడ్నీకి, లివర్ కి, కొలెస్ట్రాల్ కి. అంటే కామన్ గా 40 years దాటిన తర్వాత ఇవన్నీ యాక్చువల్ గా చేయించుకోవాలి. 1 year చేయించుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా తెలుసుకుంటాం. డయాబెటిక్ వాళ్ళకి 720 రూపీస్, అంటే 720 రూపాయలు. దానిలో డయాబెటిక్ కి సంబంధించిందే ఉంటాయి. వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న, లివర్, కిడ్నీ, యూరిన్ లో ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్, అవి టెస్ట్లు కూడా ఉంటాయి. ఇంకా హార్మోన్ టెస్ట్లు లేడీస్ కి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1550 రూపాయలు. అవైతే విటమిన్ B12, విటమిన్ D, కాల్షియము, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఉంటాయి కదా, అలా అది బ్లడ్ లో ఇన్ఫెక్షన్, మామూలుగా లివర్, అన్ని దాంట్లో కూడా ఒక 15 టెస్ట్లు ఉంటాయి. అవి కూడా బాగా యూజ్ అవుతాయి. అది చూసుకుని ఒకళ్ళు చేయించుకుని మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళి ఆ టెస్ట్ బాగున్నాయి, ఆ కాస్ట్ అయితే బయట 6700, 7000, ఇక్కడైతే 1550 కానీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళు 4-5 మెంబర్స్ ఉంటారు. అలా హాస్పిటల్ కి పాపులేషన్ అనేది పెరుగుతుంది. అంటే అది తెలియక వాళ్ళు బయటకి, మేము అంతకు ముందు కామినేని హాస్పిటల్ కి వెళ్ళి ఏ టెస్ట్లు 10,000 కి 11,000 కి చేయించుకున్నాము, ఇక్కడేమో 1550కే చేస్తున్నారు అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పేషెంట్స్ మీతో ఎలా రిలేటెడ్ గా ఎలా ఉంటారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు? మీతో ఎలా ఉంటారు? అసలు వాళ్ళు వస్తారు, ఇలా ఫలా నాకు ఇబ్బంది ఉందమ్మా అంటారు. ఓ జ్వరం ఉంది, ఒక 4 days నుంచి అసలు తగ్గట్లేదు, 4 days నుంచి అంటే ప్యాకేజ్ ఉంది, ఫీవర్ ప్రొఫైల్ అని అంటాను. దానిలో టైఫాయిడ్, మలేరియా, యూరిన్ అనాలిసిస్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్, యూరిన్ లో ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఉంటాయి. 340 రూపాయలు అయితే చేయించుకుంటారమ్మా అంటే ఓకే చేయించుకుంటామమ్మా అంటారు. వాళ్ళు చేయించుకున్న తర్వాత ఏదో ఒకటి అబ్నార్మల్ వచ్చింది, అది వాళ్ళు హ్యాపీగా అమ్మో ఇన్ని చోట్ల మేము తిరిగాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెస్టులు చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రాబ్లం అనేది బయటపడింది, ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటామని ఇక్కడే చేయించుకుంటారు. మళ్ళీ ఒక 2-3 times చూపించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, తగ్గిందమ్మా బాగా ఉంది అని. మీరు ఇప్పుడు చూసారు కదండి మహమ్మదున్నీసా గారా? మహమ్మదున్నీసా గారు మనం అడిగింది కొంచెం ఇన్ఫర్మేషన్, మనకి ఎంతో ఇన్ఫర్మేషన్, అడిగిన చిన్న క్వశ్చన్ అయినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా ఇన్ఫర్మేషన్ అవటం వల్లే పేషెంట్లు నలుగురికి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క ఏదైతే ఈ పలానా ట్రీట్మెంట్ అని పర్ఫెక్ట్ గా ఇక్కడ ఎంత బాగా చెప్పారో అంతే బాగా చెప్పడం వల్లే నలుగురు ఇక్కడికి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాకుండా మళ్ళీ తిరిగి వీళ్ళమ్మట ఇంకో 10 మంది వస్తున్నారన్నమాట. సో ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మచిలీపట్నం కూడా ఉంది, అక్కడ కూడా చాలా ఎక్కువ కష్టం ఉంటాయి. అక్కడ మచిలీపట్నంలో ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మీ ఆర్థిక పరిస్థితి అనేది బాగోపోతే లేదా అతి తక్కువ ధరకే మీరు మంచి వైద్యం పొందాలనుకుంటే కూడా ఈ యొక్క టెంపుల్ కి ఇది ఒక హాస్పిటల్, ఇది ఇంకా టెంపుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్, ఇటువంటి స్టాఫ్ ఉన్న ఈ ప్లేస్ ని మనం హాస్పిటల్ కన్నా దీన్ని ఒక టెంపుల్ లా భావించాలి. ఎందుకంటే వైద్యుడే దేవుడు అని చెప్పేసి చాలా మనం కొలుస్తూ ఉంటాం అన్నమాట. సో అలా ఫీల్ అయ్యి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందంటే ఇప్పుడు ఎలా అయితే బాధలు పడుతున్న భక్తుడికి ఎటువంటి బాధలు తెప్పించే గుడి ఎలా అయితే ఉందో అలాగే ఈ యొక్క హాస్పిటల్ అనేది బాధలు తగ్గిస్తానికి రోగులకు ఒక మంచి దేవాలయంలా మారిపోయింది అనమాట. సో అది థ్యాంక్ యూ మేడం, మాకు ఎన్నో వివరాలు, మా ప్రేక్షకులకి కంప్లీట్ వివరాలు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని అందరూ వస్తారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మీ పేరండి? వనజ అండి. వనజ గారు చెప్పండి, మీ యొక్క ప్రస్థానం యొక్క హెల్త్ సెంటర్ లో ఎలా స్టార్ట్ అయింది? నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 2019లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వర్క్ పరంగా ట్రస్ట్ అన్న పేరుకి చాలా విఐపీలు, పేద ప్రజలు విఐపీలు అన్న పేరు సార్థకతం చేసుకుంది. అందరూ లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అన్న లేకుండా తక్కువ రేట్లకు వచ్చి చక్క చేయించుకుంటున్నారు. వాళ్ళకి బాడీ చెకప్, మన కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికి హెల్త్ అవేర్నెస్ పెరిగి చక్కగా బాడీ చెకప్ అయినా చేయించుకుని
ఎప్పటికప్పుడు ముందు ఉంటున్నారు. కొంచెం చెస్ట్ కొంచెం బరువుగా ఉన్నా ఈసీజీ చేయించుకోవాలని, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలని, షుగర్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలని మనకి అవైలబుల్ గా డాక్టర్స్ కూడా అందరూ షుగర్ డాక్టర్ గారు ప్రతి గురువారం షుగర్ డాక్టర్ గారు వస్తారు. బుధవారం శనివారం ఏమో ఆర్థోకి సంబంధించిన డాక్టర్, మళ్ళీ బుధవారం ఐ డాక్టర్ గారు కూడా వస్తారు. మార్నింగ్ 2 జనరల్స్ ఉంటారు, ఈవినింగ్ 1 జనరల్ ఉంటారు. మళ్ళీ ప్రతి 2వ సోమవారం 4వ సోమవారం హార్ట్ డాక్టర్ గారు అను హాస్పిటల్ నుంచి వస్తారు. మనకి చాలా అవైలబుల్ గా ఉంటుంది. మనదంతా ఇప్పుడు వరకు కూడా చుట్టాల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా మౌత్ టాక్ వల్ల మనకి ఇంత ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు వరకు కూడా. చక్క భీమవరం దగ్గర కలిదిండి దగ్గర నుంచి గుడివాడ దాటి అటు నుంచి అవనగడ్డ దగ్గర నుంచి వచ్చి డాక్టర్ గారి కోసం మార్నింగ్ లంచ్ తెచ్చుకుని వచ్చి చూపించుకుని వెళ్తారు చాలా మంది కూడా వస్తారు. అటు కలిదిండి దగ్గర ఒక ఆవిడ హ్యాండిక్యాప్డ్ దగ్గర నేను రాకముందు నుంచి వస్తుంది. ఆవిడ హ్యాండిక్యాప్డ్ వచ్చి కర్ర పట్టుకుని ఈడ్చుకుని వచ్చి అప్పుడు ఫాస్టింగ్ లో ఉండి చేయించుకుని వెళ్తారు ఆవిడ. చాలా బాగా అసలు డాక్టర్స్ కూడా అంతే బాగా చూస్తారు. మాకు కూడా వాళ్ళని చూడగానే ఈ బోర్డర్ దాటగానే ఈ బయట నుంచి లోనకి రాగానే మాకు అంతా ఇది మనది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే బాధలు వింటా ఉంటాం, వాళ్ళతో కొంచెం జోక్స్ వేసుకుంటా అలా కదమ్మా ఇలా ఇదమ్మా ఇదమ్మా వాళ్ళకి చెప్పడం మాకు అలవాటు అయింది. వాళ్ళకున్న రోగాన్ని సగం మాటల ద్వారానే చాలా వరకు వాళ్ళు ఏంటంటే ఇంట్లో పిల్లలు చెప్పుకుంటారు మాతో. అవునండి, బయట అమ్మ వీళ్ళు ఇసుక్కుంటారేమో, రెండోసారి అడిగితే డాక్టర్ గారు ఏమైనా అంటారు, సిస్టర్లు ఏమైనా అంటారు, స్టాఫ్ ఏమన్నా అదే ఉండదు. అమ్మా ఇదేంటి అదేంటంటే మేము కూడా అలాగే చేస్తాం. వాళ్ళు కూడా ఉన్న డౌట్ మొత్తం క్లారిఫై చేసుకుని వెళ్తారు. చాలా హ్యాపీగా వెళ్తారు ఇక్కడికి వచ్చి, సంతోషంగా. తక్కువ రేట్లకు మనకి ఇంత దగ్గరలో ఈ ఏరియాలో మనదే 30 రూపాయలకి వైద్యం అందిస్తాం. 30 రూపాయల కంటే ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తేనే 250-300 తీసుకుంటున్నాం 2 టాబ్లెట్లు ఇచ్చి. మనకి 10 రోజులు ఉంటది ఈ ఓపీ 30 రూపాయలు 10 రోజులు ఉంటది. ఈ 10 రోజుల్లో 2 సార్లు రాని 3 సార్లు రాని ఎన్ని సార్లు వచ్చినా అదే అన్ని సార్లు బీపీ చూస్తారు, అన్ని సార్లు అన్ని ఎప్పుడు వచ్చినా స్టార్టింగ్ వచ్చినట్లే ఉంటది. బీపీ చెకప్ ఏంటి మొత్తం డాక్టర్స్ కూడా అలాగే, మేము అలాగే. కానీ వర్క్ పరంగా చాలా హ్యాపీగా ఉంటది. చాలా హ్యాపీగా ఉంటది. అవును, మరి ఎందుకంటే 10 మందితో పరిచయాలు అవుతాయి. వాళ్ళ రోగాన్ని మనం ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా వెళ్తా ఉంటే మీకు సంతోషం. వాళ్ళకి కొంత ఒక్కోసారి చాలాలోకి వెళ్ళి ముళ్ళు దిగిన వాళ్ళు వస్తారు కదా, ఆ ముళ్ళు దిగిన వాళ్ళకి కాలు చీమ్ పట్టి ఒకసారి ఇలాగ నా ఎక్స్పీరియన్స్ కాలు చీమ్ పట్టేసి డ్రెస్సింగ్ చేయమన్నారు సారు. డ్రెస్సింగ్ చేస్తా కానీ నేను క్లీన్ చేసేటప్పటికి ఇంత బారు నల్లగా కనిపించింది అనమాట. అది తీసేటప్పటికి అసలు ఆ పెద్ద ఆయన 2 చేతుల పైకి తమ్మ చల్లగుండమ్మ నా బాధ తీసేవారు చాలా హ్యాపీ అనిపించింది. అది ఎప్పుడైతే మనకి వాళ్ళ రోగాన్ని తగ్గించి వాళ్ళు దీవిస్తారో అదే మనకి మన పిల్లలకి ఎన్ని బాధ్యత. ఓకే మేడం, మీ దేవురండి? డోక్పర్. ఇక్కడ ఓకే నైస్ టు మీట్ యు మేడం. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు అందించారు. అలాగే మీరు ఇలాగే పనిచేస్తూ ఉండాలి, ఇలాగే ఎంతో మందికి శాంతం ఇవ్వాలి. నర్సులు అంటే ఇలా ఉండాలి అనేలాగా మీ పేరు అన్నారు వనజ గారు రాగా మిగతా నర్సులు కూడా ఉండాలని కోరుకుందామండి. అండ్ ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్లే రోగికి వారు ఇచ్చిన సగం రోగం తగ్గిపోద్దండి. ఇట్లా మాట్లాడి డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇలా మాట్లాడి జనరల్ గా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం విసుక్కుంటూ ఉంటారు కొంతమంది, అందరం చెప్పలేను. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఈ హాస్పిటల్కి వచ్చి చక్కగా మీరు ఒక్క 30 రూపాయలతో చక్కగా ఓపెన్ చేసి మేడం గారు చెప్పినట్టు 10 రోజులు ఉంటుందట. మరి ఎన్ని మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో బందర్ కూడా ఉంది. బందర్లో మనకు సబ్స్క్రైబర్స్ లో కొంతమంది బందరు మన కోనసీమ ఏరియా నుంచి కూడా ఉన్నారు. అలాగే మన కోనసీమ ఏరియాలో దగ్గర భీమవరం కలిదిండి ఆ ఏరియా నుంచి కూడా వస్తారని చెప్తున్నారు. అలాగే ఎవరన్నా పరిస్థితులు బాగాక ఎవరన్నా ఉండేవాళ్ళు కూడా ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేసి తక్కువ చేయించుకోవచ్చండి. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి, మీ పేరండి? గోరిమా బేగం. మీ పేరు? సపూరా బేగం గారు. చెప్పండి, ఏ ఊరు మీ ఇద్దరిది? మాది నిడుమోలే. ఇద్దరిది నిడుమోలే. ఓకే, చెప్పండి, మీ యొక్క గ్రామంలో ఇటువంటి హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం వల్ల మీకు ఉపాధి దొరికింది. అండ్ మంచిగా నేను వస్తా ఉంటే హాస్పిటల్ చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంట్రా బాబు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత నీట్నెస్ గా ఉంది. తీరా తెలిసిందేనంటే కేవలం వీళ్ళిద్దరు పనిచేస్తున్నారా అని తెలిసిందండి. వీళ్ళిద్దరూ ఈ యొక్క హాస్పిటల్ పరిసరాలన్నింటినీ చాలా హైజీనిక్ అండ్ హెల్దీ కండిషన్స్ లో ఉంచున్నారండి. దీనివల్ల వచ్చే రోగులకు కూడా రోగం ఎందుకంటే వచ్చే పరిసరాలు ఏదైనా సరిగ్గా లేకపోతే హాస్పిటల్లో వచ్చే రోగం పక్కన ఉంచితే కొత్త రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరూ కష్టం చేసి చక్కగా నీట్గా ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ చాలా నీట్గా గార్డెనింగ్ చేసుకోవడం కానీ చాలా నీట్గా ఉంచుకున్నారు. దానికి కారణం గోరిమా బేగం గారు అండ్ ఈ పశ్చిమ బేగం గారు. ఈ పశ్చిమ బేగం గారు వచ్చేసరికి ఆఫీస్ వ్యవహారాలు అవన్నీ చూసుకుంటూ ఉంటారు ఆఫీస్ అసిస్టెంట్ లాగా.
అండ్ ఇది మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఇతను ఇట్లాగా స్వీపర్స్ ని వాళ్ళని క్లీన్ చేశాను. ఏ హాస్పిటల్కైనా స్వీపర్ అనేవాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ చాలా ఇంపార్టెంట్. స్వీపర్స్ ఇక్కడ క్లీనింగ్ చేయంటే వీళ్ళందరూ ఇక్కడ జాగ్రత్తగా ప్రశాంతంగా మంచి హైజీనిక్ కండిషన్స్ లో వర్క్ చేసుకోవాలి. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే వచ్చే అనారోగ్యంతో వచ్చే వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చి పంపించగలరు అన్నమాట. సో దానికి కారణం గౌరిమ గారు చెప్పండి, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఎక్కడెక్కడో కష్టపడ్డాం గానీ డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళే గానీ కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, జీతం ఇచ్చేవాళ్ళు కాదు. 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ నా జీతం 3,500. 10 సంవత్సరాల నుంచి 10,000 దాటేసిందండి. 10,000 దాటేసింది. సంవత్సరానికి బోనస్ ఇస్తారండి, ఇంక్రిమెంట్లు ఇస్తారు, మాకు బట్టలు ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి వైజాగ్ పిలుచుకెళ్తారు. మాకు చాలా హ్యాపీగా, మేము అంత హ్యాపీగా చూసే వాళ్ళకి మేము అంత క్లీన్ గా బాగా పెట్టుకోవాలి. బాగుంటేనే కదండి. గార్డెనింగ్ అంతా కూడా మీరు చేసుకుంటారా? మేమే చూసుకుంటాం, చెట్లు పెట్టుకుంటాం. మా మేడం గారు అన్ని ఐడియాలు చెట్లు ఇలా పెట్టండి అమ్మా ఇది బాగుంటదని మా మేడం గారు సలహా ఇస్తూ ఉంటారు. మేము చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీ అండి మాకు. ఇక్కడ 4వ తారీఖు అయ్యేటప్పుడు మాకు డబ్బులు పడిపోతాయి. ఏ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం, పడిపోతానండి. అసలు ఏ ఇబ్బంది లేదండి. 4వ తారీఖు వచ్చేటప్పుడు తక్కువ మంది వెళ్ళి తెచ్చుకుంటామే. బ్యాంకు లేకపోతే కూడా ఆ కార్డు తీసుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం. అంత హ్యాపీ మాకు ఎక్కడ దొరకలేదండి. 10 సంవత్సరాల నుంచి చేస్తుంటే కూడా ఇక్కడ స్టాఫ్ వాళ్ళు అందరూ బాగా చూసుకుంటాం. ఒక తల్లి లాగా మా మేడం గారు చూసుకుంటారు. ఇది కాదమ్మా ఇది చెయ్యాలని చెప్తారు. మాకు చాలా హ్యాపీగా చూస్తున్నాం. స్టాఫ్ అంతా మంచి ఫ్రెండ్లీ రిలేషన్. ఒక పిల్లల్లాగా. చెప్పండి పశ్చిమ బ్యాంక్ గారు, మీరు ఇక్కడ మీ అనుభవం ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పేషెంట్స్ తో? వాళ్ళు మీరు మిమ్మల్ని రాగానే చెల్లిలాగా తల్లిలాగా చాలా బాగా చేస్తారండి. రాగానే మేము పలికిస్తాం, వాళ్ళు పలికిస్తారు. వాళ్ళు కష్ట సుఖాలు చెప్తారు, మేము చెప్పుకుంటాం. అందరు బాగుంటారు, రాగానే పలకరిస్తారు. మేము ఇక్కడ ఎటువంటి విధులు నిర్వహిస్తారు? ఆఫీస్ చెప్పారు కదా. వస్తానండి 10ంటికి వచ్చి అద్దాలు తుడిచి ఒక వారం ఆవిడ చేస్తుంది, ఒక వారం నేను చేస్తానండి. ఒక వారం ఆవిడ ఊడవాలి, ఒక వారం నేను ఊడుస్తాను. ఒక వారం నేను అద్దాలు తుడుస్తాను, ఒక వారం ఈవిడ అద్దాలు తుడుస్తాను. మార్చుకుంటాం. డ్యూటీలాగా భారంగా చేయకుండా ఇద్దరు మార్చుకోవడం వల్ల పని అనేది సాఫీగా అయిపోతుంది. ఒక వారం ఆవిడ, ఒక వారం నేను. ఇద్దరం అలాగే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాగే ఈ యొక్క ఏరియాని ఇంకా హెల్దీ అండ్ హైజీనిక్ కండిషన్ లో హాస్పిటల్ ఇంకా మరింత కాలం ఇలాగ మీరు మెయింటైన్ చేసి వచ్చే రోగులందరికీ ఇంకా మరింత ఆరోగ్యం చేకూరుస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.